చూడు బాబు, వీరు అంకుల్ సరదాగా సినిమాలోలాగా చేయాలని నిన్ను అలా తీసుకెళ్ళాట. రేపు కోర్టులో నువ్వు నిజం చెప్పావనుకో, పాపం అతనికి శిక్ష పడుతుందిగా. అందుకని వీరు అంకుల్ నిన్ను తీసుకెళ్లేదని చెప్పు. అదేంట్రా మాట్లాడవేంట్రా? భయంతో నీ గొంతు పడిపోయిందా? డాక్టర్ డాక్టర్! అశ్వత్థామ, నువ్వు ఏ ఉద్దేశంతో ఆ బాబుని కిడ్నాప్ చేశావు? ఆ మాట వీడిని అడగండి. వీడు వాడు అని కోర్టులో అమర్యాదగా మాట్లాడకూడదు. తమరు నన్ను నువ్వు అన్నారు, నేను ఇతన్ని వీడు అంటే తప్ప? నువ్వు ముద్దాయివి, కానీ నేరస్తుడిగా ఇంకా నిరూపించబడలేదుగా. చావు తెలివితేటలు బాగానే ఉన్నాయే. చంపే తెలివితేటలు లేవులేండి. పిల్లవాడిని ఎత్తుకుపోయింది డబ్బులు దిగపోతే చంపడానికి కదా. ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్. ఇద్దరు ముద్దాయిలు పక్క పక్కనే ఉంటే ఒకరి మీదనే నేరారోపణ చేస్తూ పీపీ గారు స్నేహపక్షపాతాన్ని చూపిస్తున్నారు. నేను న్యాయాన్ని గౌరవిస్తాను గాని స్నేహాన్ని కాదు. అబ్బో న్యాయం! అమ్మ పుట్టిల్లు మేనమావ దగ్గర అని మీ సంగతి నాకు తెలీదా? నువ్వు భర్తని గౌరవం లేకుండా మాట్లాడుతూ ఇది కోర్టుని కూడా జ్ఞాపకం లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు మిస్టర్ జస్టిస్, ఈ వాదోపవాదాలు దేనికి? కిరణ్ ను పిలిపించి అతన్ని అడిగితే సరిపోతుంది. వాడికి నోరు పడిపోయింది. ఆది మానవుడు నోటితోనే మాట్లాడా? కళ్ళతో మాట్లాడాడు, సైకిల్తో సంగతులు చెప్పాడు. ఆల్ రైట్ మిస్టర్ జస్టిస్, ఆ పసివాడిని ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడు బాబు, వాళ్ళిద్దరిలో ఒకరు నిన్నెత్తుకుపోయారు. ఇతనా అని ఒక అతన్ని చూపిస్తాను. అవును అంటే ఇలా అని తలూపు, కాదు అంటే ఇలా ఊపు. అలా ఊపడం ఎందుకు? నా మాట పడిపోలేదుగా. ఎంతసేపు అలా ఎందుకు నటించావు బాబు? ఎవరు నన్ను కాపాడారో ఆయనే నన్ను ఎత్తుకుపోయాడని వీళ్ళందరూ పోట్లాడుకుంటుంటే నా గొంతు మోగపోయింది సార్. మరి హాస్పిటల్లో మాట పడిపోయినట్టు ఎందుకు నటించావు బాబు? నా చేత అబద్ధం చెప్పిస్తారేమోనని భయం వేస్తుంది సార్. మిస్టర్ జస్టిస్, కుర్రవాడి అంతరంగం అర్థమైంది గనక నిజం అతని నోటి నుంచే విని తీర్పు చెప్పవలసిందిగా కోరుతున్నాను. బాబు, నిన్ను ఎత్తుకుపోయిన వ్యక్తి పేరు? మీరు విన్నారా జడ్జి గారు ఆ పసివాడి సాక్ష్యం? నేను ప్రాణాలకు తెగించి కిరణ్ రక్షించి ఉండకపోతే ఈ కేసు పేరుతో పోలీసులు ఈ పాటికి నా కీళ్లు విరిచి ఉండేవాళ్ళు కాదా? ప్రమాదవశాత్తు కిరణ్ ప్రాణాలు పోగొట్టుకుంటే నన్ను ఉరితీసి ఉండేవాళ్ళు కాదా? ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి స్నేహబంధమే కానీ న్యాయబంధం అర్థం కావటం లేదు. ఆ ధర్మదేవతకి భర్త అయ్యాడు కాబట్టి బ్రతికిపోయాడు గాని లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోయేవాడు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అశ్వత్థామను నిర్దోషిగా విడుదల చేయటమైనది. కిరణ్ కిడ్నాప్ చేసిన వీరు జాన్ అనే వారికి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నాకు తెలుసమ్మా, శుభరేఖలు చించి పారేయడం మంచిది కాదని, శుభం కాదని నాకు తెలుసు. కానీ నీ పెళ్లి ఆగిపోయిందమ్మా. జ్యోతి పెళ్లి ఆగిపోయిందా? కాళ్ళు గరికి కన్యాదానం చేయవలసిన మీ అమ్మే పెళ్లి కొడుకు చేతులకి సంఖ్యలు వేయించిందిరా. అంటే నేను చేసింది నేరం అంటారా? నువ్వెందుకు నేరం చేస్తావు? నీకు న్యాయం ధర్మం కావాలి కానీ అయిన వాళ్ళక్కర్లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ కేసు నేను వాదించకపోతే అతను శిక్ష పడేది కాదా? పడేదో లేదో నాకు తెలియదు. ఇప్పుడు జ్యోతి పెళ్లి ఆగిపోయిందని ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటారు. కాబోయే అత్తగారి అల్లుడిని జైలుకు పంపించిందని పత్రికలు మన పలువురి బజార్లో పెడతాయి. అందుకు నేను చింతించడం లేదు. ఒక దుర్మార్గుడు గడప దాటి ఇంటి అల్లుడుగా రాకుండా పోయినందుకు ఆనందిస్తున్నాను. నా కూతురు అదృష్టవంతురాలు గనుక ఈ పెళ్లి తప్పిపోయిందని సంతోషిస్తున్నాను. ఈ సంతోషం కాదు, ఇప్పుడు నన్ను ఏ సమాధానం చెప్పమంటావు? చేతిలో ఉన్న శుభరేఖ గనుక చించి పారేశాను. కానీ చిరకాల స్నేహాన్ని తల్లి పారైనా లేక నా భార్య తరఫున నన్ను క్షమించు అని వాడి కాళ్ళు కొట్టుకోరా. క్షమించండి. నేరం చేసిన వాళ్లే ఇంకా నా స్నేహితులు, న్యాయం కోసం పోరాడే నా భార్య నా సన్నిహితురాలు కాదు అని మీరు భావిస్తే. ఆగిపోయావే? ఆ మాట కూడా నా మొహం మీద అనేసి కోర్టులో నలుగురు ముందు నన్ను చేతకాని వాణి చేశావుగా. ఇక కన్నబిడ్డల ముందు కడుపులో మాట దాచుకోవడం దేనికి? చెప్పు భార్గవి, నీకు విడాకులు కావాలి అంతేనా? అవును, విడాకులు కావాలి. ధర్మయుద్ధంలో అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్న ధర్మరాజు విజయానికి నా గెలుపుకి తేడా లేనప్పుడు ఎందుకు నాకు ఈ నల్లకోటు? ఇప్పించండి,
ఈ నల్లకోటికి నాకు విడాకులు ఇప్పించండి. భార్గవి 25 సంవత్సరాల మన అనుబంధాన్ని అడుగడుగునా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నది ఈ నల్లకోట అయితే ఇది నాకు అక్కర్లేదు. భార్యాభర్తల మధ్య అనుక్షణం అంతఃకలహాలను రెచ్చగొడుతున్నది ఈ నల్లకోట అయితే ఇది నాకు శాశ్వతంగా అక్కర్లేదు. సుధా, అమ్మా సుధా, ఏమిటన్నయ్యా? కస్టమ్స్ ఆఫీసర్ పోస్ట్ కోసం అప్లై చేసావు కదా, ట్రైనింగ్ రమ్మని ఆర్డర్స్ వచ్చాయమ్మా. ఏదో నీ బలవంతం వల్ల అప్లై చేశాను గానీ ఆ జాబ్ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్నయ్యా. జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదా? ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదా? అన్నయ్య, అవునమ్మా, అంతస్తులు మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు డ్రైవర్ని అభిమానించావు. ఆ బంధం నిన్ను వెళ్ళనివ్వకుండా చేస్తోంది, అంతే కదూ? సారీ అన్నయ్య, ఇంకెప్పుడు ఆయన డ్రైవర్ అని నా ముందు అనొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు. నాకు అంతస్తులు కులాల కంటే ఆయన వ్యక్తిత్వమే ముఖ్యం. ఓహో, అశ్వత్థామ అంత ధైర్యంగా నా ముఖం మీదే నీ చెల్లెలను ప్రేమించాను అని చెప్పడానికి కారణం నువ్విచ్చిన అలసేనన్నమాట. శాంత, దాని బట్టలు సర్దు. ఇష్టం ఉంటే ట్రైనింగ్ బయలుదేరుతుంది, లేకపోతే ఇల్లు వదిలిపెట్టి అటే వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడేవి? పెళ్లికి ఎదిగిన చెల్లెలు పట్టుకుని. పెళ్లికి ఎదిగిందని మనం అనుకుంటున్నామే, కానీ అది ప్రేమలో ఎదిగిపోయింది. మాట పట్టింపు కోసం తోడ పుట్టిన దాన్నే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నావా అన్నయ్య? అవును. డిఎస్పీ తన చెల్లెల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడన్న చెడ్డ పేరు నీకు దేనికి? నువ్వు కోరుకున్నట్టే ట్రైనింగ్ పూర్తి చేసొస్తాను. థ్యాంక్స్. తొందరపడి థ్యాంక్స్ చెప్పకో. తిరిగి వచ్చాక నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. హాయ్. ఏమిటి సాయం సంచ వెళ్ళ టాపిక్ కూర్చున్నావు? ఏ సంఖ్యలోనైనా మనం ఎప్పుడు టాప్ లోనే ఉంటాం. నీతో మాట్లాడాలని వచ్చాను. అందగాడా మాట్లాడు. నేను కస్టమ్స్ ఆఫీసర్ ట్రైనింగ్ కి వెళ్తున్నాను. 6 నెలలు కనిపించలేదనుకో, నువ్వెలా ఫీల్ అవుతావు? 6 నెలల తర్వాత వచ్చే దీపావళి ఇవ్వాలే వచ్చినట్టు ఫీల్ అవుతాను. అంటే నీకు నేనంత బోర్ కొట్టానా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన అవమానానికి నేను ఈ బస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు ఆ పని చేసావనుకో, ఆనందంగా నీకు తాజ్మహల్ కట్టిస్తాను. అయ్యో! దానిమ్మ చెక్క కౌగిస్తున్నవ్వింది కన్నె చుక్క, ఆ ఒళ్ళే వన్నెల కాట వరిస్తే అబ్బా దెబ్బ కలిస్తే అబ్బా. చిలిపిగా పట్టు అరముద్దు బలపుగ పెట్టు తొలిసిగ్గే రాలేదాగా తీస్తుంటే నడుములు తట్టి తనువుకే నడకలు బట్టి చలరేగే తపనలు పుట్టి సరిహద్దు జారి సరదా చేస్తుంటే వాటేస్తే సరిపోదు మొదటింట్లో పోరాటం అయ్యేది కాక మానదు నచ్చేది ఇచ్చే వేళలో అమ్మాయి కాక తప్పదు అలిగే అందాల సేవలో.
సలసల పుట్టే చలిలోనే గిలగిల పిట్ట వల వేస్తే వయసుకు పంట ఒడిలోనే వంపుల కుంపటి పెడుతుంటే తగలకు అడ్డ తడియేడు రగలని మంట పలికిస్తే పరువపు గంట కసి తీరా ముద్దుల కంపటి వేస్తుంటే ఓ ఈ పట్లో ఇరకాటం ఇట్టాగే ఉంటాది సరసంతా చేస్తుందో సరదాగా ఉంటాది ఈడమ్మ లేచే వేళలో కోడైనా కూతే పెట్టదు తొలిసారి కలిసే వేళలో దొంగున్న నిదరే పట్టదు అమ్మమ్మ ఓరంగ జాడ, నీ సోకు మాడ, ఏ దెబ్బ తీశాడే సంతకాడ. ఓయమ్మ లక్క దానిమ్మ చెక్క కవ్విస్తూ నవ్వింది కన్నె చుక్క ఆ మాటే మల్లెల తోట, ఆ ఒళ్ళే వన్నెల కాట అరే సందెకు వస్తే అందుకు చెయ్యెత్త. వరిస్తే అబ్బా అబ్బా, వయస్సే దెబ్బ, దెబ్బ కలిస్తే అబ్బా అబ్బా, ఘరానా దెబ్బ. శుభలేఖల దాకా వచ్చిన మా చెల్లెలు పెళ్లి ఆగిపోయింది. మన పెళ్లి ఏమవుతుందోనని. అంటే నన్ను పెళ్లి చేసుకోలేవా? చేసుకుంటాను. అలా అని ప్రమాణం చేయి.